ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలలో తిరుగుకుంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇయాల జనాలతోని రఘునందన్ సార్ మాట్లాడుతున్నాడు. ఇక ముచ్చట్లేందో మాల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలం పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయ్యాల సుత రఘునందన్ సార్ ప్రచారం కోసం అని జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు ఓపాలినుర్రి. ఇంత 3 పూటలు పువ్వు తినాలని మీరందరూ సందర్భంగా ఉండాలని కోరుకున్న పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు. పేదింట్లో కష్టం వస్తే పేద ఆడబిడ్డలు తమ ఇబ్బంది అయితే అది బాత్రూమ్ కానీ మీ స్తంభాలు చేసేటువంటి ఎల్ఈడి బుగ్గ వెనుకడికి ట్యూబ్ లైట్ పోతే ఏడాది దాకా లైట్ రాకపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 3000, 4000 ఉన్న ఎల్ఈడి బుగ్గలు 175 రూపాయల నుంచి 300కి తగ్గిస్తే ప్రతి ఊర్లో స్తంభాలకు లైట్లు రాత్రి కూడా రాదు పగలేనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఢిల్లీలో దారి లేదు, గల్లీలో దారి లేదు, చంద్రశేఖరరావుకు నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు కారు కోటేశ్వరంతో ఈ వెంకట్రామరెడ్డి ఏం చేస్తాడంటే ఎమ్మెల్సీ అయినాక హైదరాబాద్ లో కోటాపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొనుక్కున్నాడు. అక్క ఎన్ని ఎకరాలు కొన్నాడు? ఎకరం ఎంత అన్న సపోర్ట్ చేస్తున్నారు? ఎకరం ఎంత? 100 కోట్లకు ఎకరం చెప్పిన 10 ఎకరాలు కొనుక్కున్నాడు. అంటే 1000 కోట్లు పెట్టి 3 ఎకరాల ఎమ్మెల్సీ పదవి ఇస్తే 1000 కోట్లు పెట్టి భూమి కొనుక్కున్నాడు వెంకట్రామరెడ్డి. రేపు మళ్ళా మీరు ఎంపీ చేసిరనుకోలేదు. 5 ఏళ్లలో మరి కాళ్ళకల్ చుట్టున్న భూములు, మనోహరాబాద్ చుట్టున్న భూములు, గరీబ్ వాళ్ళ భూములన్నీ మళ్ళీ 1 లక్షకి 2 లక్షలకి 5 లక్షలకి గుంజుకొని ఆయన మాత్రం 1,00,000 కోట్ల గౌరవ అవుతాడు. మళ్ళీ మనల్ని మాత్రం